హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియో ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఆ వీడియో తర్వాత పార్ట్ ఈ వీడియో అనమాట. ఎవరైతే చూడలేదో లాస్ట్ వీడియో కూడా చూడండి మీరు, సో దట్ క్లియర్గా అర్థమవుతుంది. ట్రైన్ ఎక్కినాక అందరం అయితే కొద్దిసేపు మాట్లాడుకున్నాక ఇంకా పడుకుందాం అని చెప్పేసి ఇంకా ఒక 2 hours అట్లా పడుకున్నాము. ఆ 2 hours కూడా మాకు సరిగ్గా నిద్ర పట్టలేదు, ఎందుకంటే ట్రైన్ సౌండ్ ఘోరంగా వస్తుంది కదా. ఇంకా సౌండ్కి అయితే ఎక్కువ ఏం నిద్ర పట్టలేదు. ఏదో లైట్ గా అట్లా పడుకోవాలన్నట్టు కొంచెం రెస్ట్ ఉండాలి కదా అని అయితే పండుకున్నాము. ఇంకా ఫైనలీ భద్రాచలంకి రీచ్ అవ్వము. కొత్తగూడెం అనే ప్లేస్ కి అయితే రీచ్ అవుతాం ఫస్ట్. సో కొత్తగూడెం ప్లేస్ లో మేమైతే అందరం ట్రైన్ అయితే దిగినాము. ట్రైన్ దిగినాక ఇంకా అన్ని బ్యాగ్స్ తీసుకున్నామా లేదా అని ఇంకా చెక్ చేసుకుంటున్నాం అందరము. మా అందరి ఫేసెస్ అయితే నిద్ర ముఖాలు ఉన్నాయి, ఎందుకంటే నిద్ర సరిగ్గా పోలేదు కదా. సో ఫేసెస్ అన్ని ఇంకా నిద్ర ముఖాలు ఉన్నాయి. ఇంకా మేమైతే ఇంకా కిందికి దిగుతున్నాము స్టెప్స్ మీద నుంచి. ఇక్కడ ఇదంతా రైల్వే స్టేషన్, అక్కడ కింద ఆటోస్ అయితే ఉంటాయి. ఇంకా స్టెప్స్ దిగినాక ఇంకా మనకి ఆటో వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు వచ్చి మన అడుగుతారు అనమాట, భద్రాచలం వెళ్తారా, ఎక్కడ వెళ్తారా అని. మేమైతే భద్రాచలం వెళ్ళాలని చెప్పినాము. సో ఆటో అన్న అయితే వాళ్ళ ఆటో ఎక్కడుందో ఆ ప్లేస్కి అయితే తీసుకెళ్ళి ఇంకా అందరిని అయితే ఈ ఆటోలోనే ఎక్కించుకున్నాడు మమ్మల్ని. మేమైతే 7 members ఎక్కినాం ఈ చిన్న ఆటోలో. 7 members ఏం కాదు, ఎక్కొచ్చు అని చెప్పి డ్రైవర్ అయితే తీసుకొని పోతుండు మమ్మల్ని భద్రాచలంకి. ఇంకా ఇక్కడ ప్లేసెస్ కూడా చూడండి, గోదావరి ఇది. వెనకైతే ప్లేస్ సరిపోక నేనైతే మా హస్బెండ్ మీద కూర్చున్నా. ఇంకా మేము వెనక నుంచి 4 అండ్ ముందు 3 members అయితే కూర్చున్నారు మా ఫ్రెండ్స్ అయితే, అండ్ డ్రైవర్ కూడా. టోటల్ 8 members వెళ్ళినాం చిన్న ఆటోలో. షాకింగ్ కదా, మన హైదరాబాద్ లో అయితే అట్లా కూర్చొనియరు. 4 members కూర్చుంటేనే 4 members కూర్చోదు, ఓన్లీ 3 అని చెప్తారు. కానీ ఇక్కడ అట్లా ఉండదు. ఇంకా ఫైనలీ భద్రాచలం అయితే వచ్చేసినాము. మనకి ఆటో డ్రైవర్సే చూపిస్తాడు రూమ్స్ కావాలంటే. మాకు ఫస్ట్ ఒక దగ్గర చూపిస్తే మాకు అక్కడ రూమ్ అయితే నచ్చలేదు, చాలా చిన్నగా ఉంది. సో ఇంకో ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళిండు. ఇంకా అక్కడ రూమ్ కూడా ఓకేగానే ఉంది, మరి బాగుందని చెప్పను, బట్ ఓకే మేనేజ్ చేయొచ్చు. అండ్ రూమ్ కూడా టెంపుల్ దగ్గరలోనే. ఆటో డ్రైవర్ అయితే మా ఫ్రెండ్ నెంబర్ అయితే తీసుకుండు, ఎందుకంటే ఒకవేళ మళ్ళీ రైల్వే స్టేషన్కి ఈవినింగ్ వెళ్ళాలి అంటే నేనైతే వచ్చి డ్రాప్ చేస్తాను, ఒకవేళ మీకు కావాలంటే నాకు కాల్ చేయండి అని చెప్పి ఆయన అయితే నెంబర్ తీసుకుండు. అండ్ మా వాళ్ళు కూడా నెంబర్ అయితే తీసుకున్నారు ఆయనది. 108 పొంగిద్దాం ఇప్పుడు. తీసుకురాలే నువ్వు? ఏం లేదు, ఎక్కడికి వెళ్దాం రాజు? 9 o'clock మనం బయట ఉండాలి. 9 o'clock బయట ఉండాలంటే 8:30కి మనం గుడ్లపైన బయటకు వెళ్ళాలి. ఉండాలి. వెళ్ళాలంటే మనం ఇప్పుడు వెళ్ళి స్నానం చేయాలంటే నాడు రాజు అందరు ఫస్ట్ పెద్దోళ్ళందరూ చేయాలి, లాస్ట్ లో నేనే చిన్న మీ అందరికంటే మీరే వెళ్ళాలి. అవును, ఏది వెనకన వాల్ పేపర్స్ ఇవన్నీ వాల్ పేపర్స్ గైస్. రీల్స్ వేసుకోమని వాళ్ళు ఇట్లా అతికిచ్చిపోయారు ఇప్పుడే. అవును, రాజు ఇక్కడ వాటర్ లో స్నానం చేయడానికి నైలాన్ క్లాత్స్ వేసుకుని వచ్చిండంట. కానీ ప్రొఫెషనల్ అదే కదా, స్విమ్మింగ్ పూల్ లోకి పోయినట్టే. రూమ్లోకి వచ్చినాక కొద్దిసేపు అయితే ఇట్లా మాట్లాడుకున్నాము. పడుకునే వాళ్ళు పడుకున్నారు ఒక 1/2 hour అట్లా. ఇంకా నేనైతే ఒక 1.5 hour అయితే మంచిగా వండుకున్నా. ఇంకా మా హస్బెండ్ మా ఫ్రెండ్స్ అందరు కలిసి అయితే గోదావరి దగ్గరికి అయితే వెళ్తున్నారు. టెంపుల్ దగ్గర నుంచే వెళ్ళాలి గోదావరికి, అండ్ కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటది, నడుచుకుంటూ అయితే వెళ్ళిర్రు వీళ్ళు. ఇంకా అక్కడికి వెళ్ళినాక స్నానాలు అయితే చేసిర్రు. వీళ్ళు స్నానాలు చేసి ఇంటికైతే వచ్చిర్రు, రూమ్ కి అయితే వచ్చిర్రు. మేమైతే రూమ్ లోనే ఫ్రెష్ అయినాము. వీళ్ళు వచ్చే వరకు నేను నవ్య అయితే రెడీ అయి ఉన్నాము. నిద్రపోకుండా అంటే ఇంకా వీళ్ళు వచ్చి కొద్దిసేపు అయితే రూమ్ లో కూర్చున్నారు. తర్వాత అందరం కలిసి అయితే స్టార్ట్ అయిపోయినాము టెంపుల్ కి. మా ఫ్రెండ్ వినయ్ అయితే అసలు ఫుల్ నిద్ర వస్తుంది, ఆపుకోలేకపోతున్నాడు. ఇంకా కొద్దిసేపు అయితే రూమ్ లో పడుకున్నాడు 1/2 hour. ఇంకా మేము టెంపుల్ కి వెళ్దామని లేపితే ఇంకా ఆయన ఫుల్ నిద్ర మబ్బులోనే ఉన్నాడు, కొద్దిసేపు పడుకుంటే బాగుండు అన్నట్టు. ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. టెంపుల్ వ్యూ చూడండి. ఇంకా టెంపుల్ దగ్గరలో కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము. టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వీడియోస్ ఫొటోస్ తీయదు కాబట్టి నేను తీయలేదు. టెంపుల్ బయట అయితే ఇట్లా నార్మల్గా అయితే తీసిన. దర్శనం అయ్యాక రూమ్కి వెళ్ళే దారిలోనే మనకి చాలా హోటల్స్ కనిపిస్తాయి టిఫిన్స్ చేయడానికి. ఇంకా మేము వెళ్ళే దారిలోనే టిఫిన్ చేద్దామని చెప్పి టిఫిన్ అయితే తింటున్నాము. మా ఫ్రెండ్స్ ఇద్దరైతే ఆల్రెడీ తినేసిరు, వినయ్ అండ్ రాజు. ఇంకా మేమైతే తినలేదు, మేము 5 మేమైతే ఇప్పుడు తింటున్నాము. టేస్ట్ అయితే నార్మల్గా ఉంది. ఇంకా అక్కడ అన్ని ఇట్లాంటి హోటల్స్ ఉంటాయి. ఇంకా ఏదో హోటల్ అని చెప్పేసి మేమైతే తిన్నాము.
తిన్న తర్వాత ఇంకా రూమ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. రూమ్ కూడా దగ్గరలోనే, ఒక 5 minutes కూడా పట్టదు నడిస్తే, చాలా దగ్గరలోనే ఉంది. ఇంకా రూమ్ లో అయితే వెళ్ళి కూర్చొని ఇంకా అందరం అయితే కలిసి మాట్లాడుకుంటున్నాము. చాలా రోజుల తర్వాతనే కలిసిన వీళ్ళని, ఎందుకంటే నేను రోజు కలవను కదా వీళ్ళని ఆఫీస్ లో. ఇట్లాంటి బయటకు వెళ్ళినప్పుడే మేము అందరం అయితే కలుస్తాం కాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తాం మంచిగా. లేడీస్ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు? బావలకు తినిపిస్తా నేను, వాళ్ళు తింటారు. నువ్వు వినయ్, నువ్వు వినయ్, నువ్వు అనుకుంటే నాకు అనుకోకపోతే అవుతుంది మరి. నాకు నువ్వు అనుకుంటున్నా. మేము పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను గైస్. కాకపోతే పన్నీర్ బిర్యానీ ఒక ప్లాట్లో కాకుండా పన్నీర్ సపరేట్ అండ్ బిర్యానీ సపరేట్. అవును, ఇది బిర్యానీ, పన్నీర్ బిర్యానీ. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, నెక్స్ట్ వచ్చేసి పెరుగన్నం. ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్, ఒక్క పూట అన్నం కోసం. ఎలా ఫీల్ అవుతున్నావు? సో యాక్చువల్లీ మేము అన్నదానం పెడుతున్నాము. మా హస్బెండ్ సర్వ్ చేస్తుండు. బంద్ వద్దులే, బిల్లు కట్టండి మేమే కాబట్టి. భారీ సర్ప్రైజా? నిజమా? నేనెందుకు ఇస్తా? బర్త్డే నాదైతే పుణ్యం నాకు వస్తుంది, నువ్వు చేయాలి. రాజు ఈ యాంగిల్లో చూస్తే మహేష్ బాబు లాగా అరుస్తుంది కదా. యాక్చువల్లీ బయటికి పోయి ఫుడ్ తిందాం అనుకున్నాము, బట్ ఇంకా ఎందుకులే అని మా వాళ్ళు అయితే ఆర్డర్ అయితే చేసిర్రు లంచ్ కోసం. పన్నీర్ బిర్యానీ అండ్ ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసిర్రు. పన్నీర్ బిర్యానీ అంటే మనకి ఎట్లా వస్తుంది హైదరాబాద్ లో అట్లా వస్తుంది అనుకున్నారు, బట్ ఇక్కడ పన్నీర్ కర్రీ సపరేట్ గా, బగారన్నం సపరేట్ గా అయితే పంపించిర్రు. ఇంకా వెజ్ మంచూరియా, ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసిర్రు. ఈ రెండు మాత్రం చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ థమ్స్అప్ కూడా తెప్పించుకొని తాగుతున్నాము. లేవండి, ఇక వీళ్ళు ఫోన్లు చూసుకొని ఈడికి వచ్చిరాడ. హైదరాబాద్లో సిగ్నల్ లేదంట. నడుచుకుంటూ కూడా మాట్లాడవచ్చు. అందుకే నాకు రోహిత్ ఒక్కడే ఇష్టం, మీరెవరు ఇష్టం లేదు. మంచోడు, అప్పుడే లేచి కూర్చుంది. ఎక్కడికి వెళ్తున్నాం రాజు? ఇంకా మా ఆటో కూడా వచ్చేసింది చూడండి, కింద కనిపిస్తుందా? అవును, పెద్ద ఆటోనే తీసుకొచ్చిండు. మార్నింగ్ చిన్న ఆటోలో అయితే మొత్తం ఇరికైంది, అందుకని పెద్ద ఆటో అయితే తీసుకొచ్చిండు. చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా ఇది మా ఆటో కాదు, ఈ ఆటో. ఏంట్రా ఎక్కి కూర్చున్నారు అప్పుడే? చిన్న ఆటో అయితే సరిపోదని చెప్పి టెంపుల్ దగ్గర పెద్ద ఆటోస్ ఉంటాయి మనకి, అక్కడ పెద్ద ఆటోస్ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకొని వచ్చిరు మా హస్బెండ్ ఇంకా మా ఫ్రెండ్. ఇంకా పెద్ద ఆటోలు అయితే కొంచెం కంఫర్ట్ గా కూర్చోవచ్చు కదా, ఆల్రెడీ మార్నింగ్ చిన్న ఆటోలో ఇరికి పోయినామని. అండ్ మా గోరింటాకు అయితే చూడండి నిన్న పెట్టుకున్నా కదా, అండ్ చాలా బాగా వండింది. అంటే ఆల్రెడీ పెట్టుకున్నప్పుడే వండింది, ఎందుకంటే ఇది కరాచీ స్పెషల్ కోన్ కదా, ఆఫ్ కోర్స్ పండుతుంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఆకు గోరింటాకు అయితే పెట్టుకుంది. ఇద్దరం అయితే హ్యాండ్స్ చూపిస్తున్నాము. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు ఆటోలో? మేమైతే పర్ణశాలకు అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ చెప్పాను కదా మా ఫ్రెండ్ పర్ణశాలకు వెళ్తున్నామని. పర్ణశాల అని కాదు, ఇంకా అక్కడ నియర్ బై ప్లేసెస్ లో ఇంకా వేరే వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయంట. అన్ని టెంపుల్స్ అయితే చూసుకుంటున్నాము. ఇంకా వెదర్ కూడా చాలా బాగుంది. అప్పుడే వర్షం వచ్చిపోయింది, మేము పోయినప్పుడు అయితే వర్షం రాలేదు. ఈ ఆటో మళ్ళీ మేము వచ్చిందాక ఇక్కడే ఉంటది. మమ్మల్ని అయితే ఆటో ఉన్న దబ్బున దర్శనం అయితే చేసుకుని రండి అని చెప్పిండు. ఇంకా మేము కూడా సరే అని చెప్తున్నాము. ఆటోన్నకి ఇక్కడ వెయిట్ చేస్తా, అప్పటి వరకు వచ్చేసేయండి అంటే మేమైతే వెళ్తున్నాము. ఆల్రెడీ వర్షం వచ్చిపోయింది కాబట్టి మొత్తం కింద మొత్తం పచ్చి పచ్చిగా ఉంది చూడండి, రోడ్స్ అంతా పచ్చి పచ్చిగానే ఉంది. ఆటో దిగినాక ఒక 5 minutes అయితే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాలి. దగ్గరలోనే ఉంటుంది పర్ణశాల టెంపుల్ కూడా.
మనకి వెళ్ళే దారిలో రైట్ సైడ్ లోనే బోటింగ్ కూడా ఉంటది. బోటింగ్ కూడా చాలా తక్కువ కాస్ట్ వెళ్ళొచ్చు. బట్ ఇంకా వర్షం వచ్చేటట్టుంది, ఎందుకు ఇట్లాంటి వేషాలు వేయడం అని చెప్పి మేమైతే బోటింగ్ అయితే ఎవరైనా చేయలేదు వద్దని. ఎందుకంటే రిస్క్ కదా, హెవీ రెయిన్ వస్తే ప్రాబ్లం అయిపోతుంది మనకి. ఒక 5 minutes ఎంజాయ్మెంట్ కోసము రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పి మేమైతే వద్దనుకొని వెళ్ళిపోయినాము. 5 minutes కాదు, అది ఒక 15 minutes ఉంటదేమో మేబీ బోటింగ్. ఈ ఆంటీ అయితే వద్దొద్దు అంటున్నా కూడా డైరెక్ట్ చేతిలో అయితే ఫ్లవర్స్ పెట్టేసింది తీసుకోమని. యాక్చువల్లీ అక్కడ ఎవరు తీసుకెళ్లట్లేదు అనమాట. ఇంకా మాకు బోని కూడా అవ్వట్లేదు. ఓకే అని చెప్పి నేనైతే మా హస్బెండ్ అయితే మనీ అడిగి ఆంటీకి అయితే మనీ ఇవ్వమని చెప్పిన, మనీ అయితే ఇచ్చేసిండు ఆంటీకి. అండ్ ఆంటీ అయితే లోపల పెట్టండి సీతమ్మ వారి దగ్గర అని చెప్పినారు. సరే అని చెప్పిన నేనైతే. ఇంకా ఫ్లవర్స్ తీసుకొని మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్లే దారిలోనే మనకి చాలా షాప్స్ కనిపిస్తాయి. మా ఫ్రెండ్ నవ్వుతున్నాడు, ఇట్లా కూడా అమ్ముతారని నాకు తెలియదని. రోడ్డు మాత్రం మొత్తం బురద ఉంది, ఎందుకంటే వర్షం వచ్చి పోయింది కదా. మేము అప్పుడు వెళ్ళేటప్పుడు అయితే వర్షం ఏం రాలేదు, బట్ వెదర్ అయితే చేంజ్ అవుతుంది, వర్షం వచ్చేటట్టే ఉంది. ఇక్కడ గోదావరి కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ ఫైనల్లీ మేమైతే పర్ణశాలకైతే వచ్చేసినాము అండ్ లోపలికైతే వెళ్తున్నాము. ఫోన్స్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఫోన్స్ అయితే లాకర్లో పెట్టి దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చినాము. దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇంకా షాపింగ్ అయితే చేయాలి కదా ఏదో ఒకటి, ఇక్కడ నుంచి ఒక గుర్తుగా ఉండాలని నేనైతే షాపింగ్ చేస్తున్నా. నేనైతే చాలా చూసిన ఏం తీసుకోవాలని, బట్ ఫైనల్గా అయితే ఒక చిన్న బ్యాగ్ ఇంకా 2 కోమ్స్ అయితే తీసుకున్నా. వుడెన్ కోమ్ మన హెయిర్కి చాలా మంచిది, చెక్క దువ్వెన మన హెయిర్ ఫాల్ని అయితే తగ్గిస్తుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది నెత్తిలో. ఇంకా చిన్న బ్యాగ్ ఎందుకు తీసుకున్నా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, నాకు బ్యాగ్స్ అంటే పిచ్చి కాబట్టి అది కూడా ఒక మెమరీలా ఉంటుంది. బ్యాగ్ బాగుందని చెప్పి బ్యాగ్ అయితే తీసుకొని ఇంకా నడుచుకుంటూ అయితే మళ్ళీ ఆటో దగ్గరికి అయితే వెళ్తున్నాము. అప్పుడు చినుకులు పడుతున్నాయని నెత్తిలో కొంగ అయితే కప్పుకొని ఇంకా స్టార్ట్ అయితే అయినాము. ఇంకా మెల్ల నడుచుకుంటూ పోతూనే ఉన్నాము. ఇంకా ఆటో ఎక్కి మేమైతే సీతమ్మ వారి నాలచీరలు ప్లేస్కి అయితే పోయినాము. మనకి పర్ణశాల నుంచి ఒక 2 kilometers అయితే ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసి. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటది, చూడండి మీరే ఎలా ఉందో చెప్పండి. అందరిని ఒకటేసారి పంపించకుండా ఒక 10 to 15 members ఒక్కొక్కసారి అట్లా పంపిస్తారు. ఇక్కడ నించున్నారు కదా, అక్కడైతే వెళ్ళి నించుంటారు. అక్కడ ఒక పర్సన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సీతమ్మ వారు అప్పట్లో పసుపు కుంకుమ ఎలా పెట్టుకునేవారని. ఇక్కడ 5 days ఉంటే పర్ణశాలలో 25 days ఉంటుండేనంట సీతమ్మ వారు. ఇక్కడ ఉన్న 5 days పసుపు కుంకుమ పెట్టుకోవాలంటే ఇక్కడ ఏమీ ఉండవు కదా మనకి. సో హనుమంతుడు కొండల పైకి వెళ్ళి అక్కడ నుంచి రాళ్ళు తీసుకొని వచ్చేవాడంట, అంటే పసుపు కుంకుమ రాళ్ళు. అవి మనము పౌడర్ చేసుకుని పసుపు కుంకుమగా పెట్టుకోవచ్చు, అక్కడ అమ్ముతారు కూడా. మేమైతే తీసుకున్నాం అక్కడ పసుపు కుంకుమ తీసుకున్న వాళ్ళు తీసుకొని అటు నుంచి మనం ఇటు సైడ్ అయితే రావాలి. ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తున్నాడు కదా, ఈ పర్సన్ అయితే మనకి సీతమ్మ వారి చీర అచ్చులు అయితే చూపిస్తాడు. మనకి క్లియర్ గా కనిపిస్తాయి ఆ అచ్చులు. అప్పట్లో చాలా పెద్దగా ఉండేనంట, ఆ అచ్చులు అయితే చూపించాడు మనకి. అక్కడ సీతమ్మ వారి చీర అచ్చులు చూసాక ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడికైతే అందరు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి వాటర్ లో నుంచి. సీతమ్మ వారి దగ్గర పూజ చేసిన అక్షంతలు అయితే ఇస్తారు. మనం ఒక 10 rupees ఇస్తే అయితే అక్షంతలు 1 rupee కాయిన్ అయితే ఇస్తారు, అవి కావాలంటే తీసుకోవచ్చు. ఆ అక్షంతలు మన ఇంట్లో పెట్టుకోవాలి దేవుడి దగ్గర. అండ్ మనకి ఏదైనా మంచి జరగాలని బయటికి వెళ్తున్నప్పుడు ఆ అక్షంతలు తీసుకొని మన తల మీద వేసుకొని వెళ్తే మంచి జరుగుతుందని నమ్ముతారంట ఇక్కడ. సో మేము కూడా తీసుకున్నాం అక్షంతలు అయితే. అక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి, కొంచెం బాగాలేదు ఇక్కడ మొత్తం జారుతుంది అనమాట. సో అలా నడుచుకుంటూ వెళ్తే శూర్పణఖ ముక్కు కోసిన ప్లేస్ అయితే వస్తుంది. మనమైతే అక్కడ 10 rupees ఇస్తే ఒక 3 రాళ్ళు అయితే ఇస్తారు, ఆ రాళ్ళని అయితే తీసుకోవాలి. ఆ 3 రాళ్ళని తీసుకొని మన వెనక సైడ్ అయితే రాళ్ళేయాలి. రాళ్ళు ఎందుకు వేస్తామంటే సీతమ్మ గారికి వచ్చిన కష్టాలు మనకైతే రావద్దు అని చెప్పి రాళ్ళు అయితే వేస్తాము వెనక సైడ్. అండ్ ఆ రాళ్ళు వేసాక మనమైతే వెనకకి చూడకుండా వెళ్ళిపోవాలి. సో లైన్గా అయితే మేము మా ఫ్రెండ్స్ అయితే వేసినాము. ఫస్ట్ అయితే నవ్య ఇంకా సాయి అయితే వేసినారు, తర్వాత రోహిత్, రాజు వీళ్ళు కూడా వేసేస్తున్నారు. నెక్స్ట్ మేము కూడా రాళ్ళు వెనకకేద్దామని వెళ్ళినాము. అక్కడికి వెళ్ళాక మనం మొక్కుకోవాలి. మనకు అక్కడ ఉన్న వాళ్ళు కూడా గైడ్ చేస్తారు ఏమేమి చేయాలని. ఫస్ట్ అయితే రాళ్ళు తీసుకొని మనమైతే మొక్కుకొని మనమైతే రాళ్ళైతే వెనకకేసేసేయాలి 3 stones ని. చూడండి నేను చూపిస్తున్నా కదా, ఆ విధంగా అయితే వేసేసి మనము రాళ్ళని చూడకుండా డైరెక్ట్ అయితే వెళ్ళిపోవాలి, వెనకకి అసలు తిరిగి చూడకూడదు. నెక్స్ట్ మా ఫ్రెండ్ వినయ్ కూడా ఒక అతను అయితే వెళ్ళిండు. అందరం అయితే కరెక్ట్ గానే వేసినాము. ఈయన వేస్తే ఒక రాయి అయితే ముందు పడ్డది, మేమైతే ఫుల్ నవ్వుకున్నాము. ఇంకా ముందలకి వేసినావు ఏంట్రా? ఎవరు కాలే. ఇంకా మేమైతే ఫుల్ నవ్వుకుంటూ ఉన్నాము ఇట్లా అయిందని. బట్ తప్పుగా అయితే అర్థం చేసుకోండి, మేమైతే నార్మల్గా కామెడీగానే అట్లా మాట్లాడుకుంటాం కాబట్టి మేమైతే ఫన్నీగానే తీసేసుకున్నాము, మరి అంత సీరియస్గా అయితే తీసుకోలేదు. ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము అందరం కలిసి. ఇంకా మా రాజు అయితే ఇంకా అన్ని జోళ్ళు చెప్తా ఉంటాడు, ఇక్కడ అక్కడ ఇది అది అనుకుంటా. ఇంకా మా రాజుని అయితే జుట్టేయడము ఏదేదో ఫన్నీగా అయితే మాట్లాడుతున్నాము మా ఫ్రెండ్తోనైతే.
నెక్స్ట్ ఆటో డ్రైవర్ అయితే మమ్మల్ని చిన్న అరుణాచలం టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తాన్నాడు. బట్ మాకు ట్రైన్ టైం అవుతుందని చెప్పి మేమైతే ఏం వద్దు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తాము, ఇప్పుడు ఏం వద్దన్నా అని చెప్తే ఇంకా ఆయన అయితే అక్కడికి ఏం తీసుకెళ్లలేదు. మీరైతే విజిట్ చేయండి, అటు సైడ్ వెళ్ళినప్పుడు చిన్న అరుణాచలం టెంపుల్ కూడా చూడండి. ఆ టెంపుల్ కూడా బాగుంటదంట, బట్ మేమైతే చూడలేదు, ఈసారి అయితే మిస్ అయిపోయినాము. మనము భద్రాచలం వెళ్ళాలంటే చాలా తక్కువ బడ్జెట్లోనే వెళ్ళొచ్చు. ఎంతమందికి తెలుసుకోవాలనుందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను సపరేట్గా ఒక వీడియో అయితే తీస్తాను నాకు ఎంత ఖర్చు అయింది భద్రాచలంకి వెళ్ళినందుకని. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అసలు చాలా తక్కువలో వెళ్ళిన నేనైతే, తక్కువ బడ్జెట్లో అయితే అయ్యింది నాకు భద్రాచలం వెళ్ళడానికైతే. తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్లేసెస్ అయితే మనం చూడొచ్చు. మేము వెళ్ళే దారిలో మాత్రం వెదర్ చూడండి ఎంత బాగుందో, చూడడానికి చాలా మంచిగా అనిపించింది. టోటల్ గ్రీనరీ, ఆల్రెడీ మస్తు వర్షం వచ్చి పోయినట్టుంది, అందుకే ఇట్లుంది మొత్తము. రోడ్స్ కూడా కొంచెం పచ్చి పచ్చిగానే ఉండే. మేము భద్రాచలంలో అయితే 3 ప్లేసెస్ విజిట్ చేసినాము. ఫస్ట్ వచ్చేసి మెయిన్ టెంపుల్, నెక్స్ట్ పర్ణశాల, నెక్స్ట్ సీతమ్మవారి నారచీరలు, ఇవైతే చూసినాము. ఇంకా ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చినాము. రూమ్కి వచ్చినాక బట్టలు, ఇంకా స్నాక్స్, ఇంకా బాక్సులు ఏమేమి ఉన్నాయి అన్న అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. ఎందుకంటే టైం అయితే అవుతుంది ట్రైన్కి, మేమైతే రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే పోవాలి కదా, అందుకని అన్నీ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. బ్యాగ్తో సహా ఎత్తుకోవాలి. ఇట్రండి ఇట్రండి. జయవల్ల గణేష్ మహారాజ్కి నిమజ్జనం చేశాను, లోపల తీసుకోవాలి. మా ఫ్రెండ్స్ అయితే మా హస్బెండ్కి చెప్పారు నన్ను ఎత్తుకోమని, మోస్తాడా లేదా అని టెస్ట్ చేసిరు, బట్ మోసిండు మా హస్బెండ్ నన్ను అయితే ఫైనల్గా. అందరు బాగా ఒకటైతే ఈ బాధ మాత్రం మిక్సర్ది. నేను ఇప్పుడు తినేసి అది స్కిప్ చేయాలి, స్కిప్ చేయాలన్న ప్లాన్. అంత లేదు, ఆల్రెడీ టిఫిన్కి వేసిర్రు. నువ్వు కడతావా రాజు? రాజు టిఫిన్ కడతావా? మీరు వేసుకోండి. చెయ్యి నొప్పి వేస్తుందా అందరూ ఇంకా డిన్నర్ స్కిప్ చేయాలని చెప్పేసి మార్నింగ్ మేము తెచ్చుకున్న ఫ్రైడ్ రైస్ తింటుండు గైస్. నువ్వు కూడా తిన్నావు ఫస్ట్ అందరికన్నా ముందే. నేను కూడా కొంచెం ఇది డిన్నర్ కూడా తింటారు. దమ్ము కూడా తీసుకోకుండా వచ్చి తిన్నావు. నాకు లేదు కదా, అందుకే తీసుకోకుండా వచ్చి డిన్నర్ మళ్ళీ పైసలు ఏడా బిల్లు కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మిగిలినంతా తింటున్నాం. సరిపోయిన కూడా మీరు తిన్నా తినకపోయినా తినేదానికి పైసలు తినకపోవచ్చు, స్ప్లిట్ స్ప్లిట్ అంతే. బాయ్ గాయ్. బాయ్ 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 గాయ్స్. బాయ్. ఎండ్ ఆఫ్ అవర్ ట్రిప్. ఇంకా ట్రైన్ ఉంది కదా బాబు. రోహిత్ నాకంటే మా ఫ్రెండ్ని అట్లా ఏడిపించినాము, స్ప్లిట్ అని చెప్పి, నువ్వు తిన్నా తినకపోయినా బిల్ అయితే కట్టాలని ఏడిపించినాము ఫన్నీగా. అండ్ నెక్స్ట్ మేమైతే ఇంకా ఆటో అయితే వచ్చింది, సో ఆటో దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా దర్శనం అయితే అయిపోయింది, ఇంకా మేమైతే ట్రైన్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. మా బుజ్జిగా వచ్చేసాడు. ఆటో భీమారం పోతా వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము. అది వచ్చేసి మేము ఆడుకుంటాము. మేము పెద్ద ఆటో అయినా రమ్మని చెప్తే ఆయన వేరే చిన్న 2 ఆటోలు అయితే మాట్లాడి 2 ఆటోలను అయితే పంపించిండు. ఇంకా మేమైతే ఆ 2 ఆటోలో ఎక్కినాము. ఆ ఒక ఆటోలో 3, ఒక ఆటోలో 4. ఇంకా మాకు ఆకలి అవుతుందని చెప్పి వెళ్లే దారిలోనే ఒక దాబా దగ్గర ఆపినాము. మేము ముందే ప్లాన్ చేసుకున్నాం వెళ్ళేటప్పుడు అయితే పక్క దాబాలో తిందామని. అండ్ థమ్స్అప్ ఆర్డర్ చేసి థమ్స్అప్ చూడండి ఎట్లా పొగలు వస్తున్నాయో, ఎంత కూల్గా ఉందో అసలు. వెదర్ కూడా చాలా కూల్ ఉండే బయట, ఇంకా రెయిన్ కూడా పడ్డది, ఇంకా వర్షం పడుతుంది, ఇంకా థమ్స్అప్ ఇట్లా చల్లగా అందులో నుంచి పొగలు అయితే వెళ్తున్నాయి బాటిల్ నుంచి. ఇంకా మేమైతే చికెన్ కర్రీ ఇంకా రోటీ కాదు పుల్కా అయితే ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ కూడా బాగానే ఉండే. ఇంకా పక్క నుంచి మా హస్బెండ్ కూడా అడుగుతుండ్రు టేస్ట్ ఎలా ఉంది, బాగుందా, మంచిగా ఉందా, ఎట్లుంది అని. నేనైతే బాగుందని అయితే చెప్తున్నా. యాక్చువల్లీ మేమైతే బయట కూర్చొని మంచిగా తింటుండే, బట్ లోపల కూర్చొని తింటున్నాము వర్షం వస్తుందని. ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి కూడా నచ్చిందంట పుల్కా అండ్ చికెన్ అయితే టేస్ట్ బాగుందని చెప్పాను. ఇంకా తినేసి మేమైతే మళ్ళీ ఆటో అయితే ఎక్కేసినాము. ఆటో ఎక్కి ఇంకా మేమైతే రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెనక 4 అయితే కంఫర్టబుల్గా ఉండదని చెప్పి మా హస్బెండ్ అయితే ముందు పోయి కూర్చున్నాడు. ఇంకా ఫైనల్లీ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వచ్చిరనమాట, వేరే 3. మేమైతే ఇప్పుడు వెళ్ళినాము, అంటే ఒక 2 minutes to 5 minutes అంతే టైం పట్టింది ఇద్దరికి. ఇంకా అక్కడ అయితే చూసిరు సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలంట మేము. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్దామని మా ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు. ఇంకా అందరం కలిసి అయితే ఇక నడుచుకుంటూ వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్ దగ్గరికి.
అసలు ఎవరి బాడీలో ఎనర్జీ లేదు, ఎందుకంటే ప్రాపర్ స్లీప్ లేదు కదా ఎవరికి, సరిగ్గా ఎవరు పడుకోలేదు. ఇంకా అందరం అయితే నీరసంగా కొంచెం డల్ గా అయితే కనిపిస్తున్నాము. మా ఫేసెస్ కూడా చూడండి మొత్తం అయితే వాడిపోయినాయి, కొంచెం ఎనర్జీ అయితే ఎవరికి లేదు. ఇంకా ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసి కూర్చున్నాము అందరం కలిసి. మేమైతే ఒక 20 minutes ముందే అయితే పోయినాము ట్రైన్ దగ్గరికి. ట్రైన్ వచ్చినాక అందరం కూర్చున్న తర్వాత 15 minutes కేమో స్టార్ట్ అయింది ట్రైన్. ఇంకా అందరం అయితే కలిసి కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాము. ఇంకా మేమైతే మాట్లాడుకుంటున్నాము ట్రిప్ ఎట్లా ఎంజాయ్ చేసినామని. అండ్ నెక్స్ట్ గేమ్స్ ఆడుకుందామా లేదా పడుకుందామా అని కూడా అనుకున్నాము. బట్ గేమ్స్ ఆడుకుందామంటే పక్కన వాళ్ళందరూ వీళ్ళు ఎప్పుడు పడుకుంటారా అన్నట్టు చూసిర్రు. ఇంకా మేమైతే లైట్స్ ఆఫ్ చేసి పడుకొని ఇంకా ఫైనల్లీ మార్నింగ్ అయితే ట్రైన్ అయితే దిగినాము. ట్రైన్ దిగినాక మేమైతే ర్యాపిడోకి వెళ్దాం అనుకున్నాము. బట్ బస్సెస్ అయితే అక్కడ చాలా ఉన్నాయి, మనకి దిగిన వెంటనే ఇక్కడ పిలుస్తూనే ఉంటారు వాళ్ళు. మేమైతే బస్ ఎక్కి ఇంకా మా నియర్ బై స్టాప్ లో దిగి అక్కడ నుంచి అయితే మేమైతే ఆటో అయితే బుక్ చేసుకుని ఇంటికైతే పోయినాము. సో ఇట్లయితే జరిగింది మా భద్రాచలం ట్రిప్. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.